పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్యకావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్యశతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. రేలన్ చెట్ల విహంగ పంక్తుల నిశాశృంగారమీక్షించి ఈ వ్యాళం వేటికి నింగి పట్టెను జనావాసంబు కంపింప కల్లోలంబయ్య జగంబు పూర్వరజనీలోలత్వమే పారన్ ఈ వేలన్ పాడును క్రొత్త ప్రాతలు మహావేదాంతముల్ వింటివే. రాత్రులందు చెట్లపై నుండి పక్షి సమూహములను, రాత్రికి సంబంధించిన సొంపైన అలంకరణలను చూసి సర్పము ప్రలోభము చెంది పైకి పోవునట్లు, అజ్ఞానమను చీకటిలో తపమాచరించు జిజ్ఞాసువులను మాయాశక్తికి ప్రతీకమైన కుండలిని శక్తి సర్పరూపమున భయపెట్టును, ప్రలోభమునకు గురిచేయును. మునుపటి చీకట్లు అధికము కాగా జనుల యొక్క నివాస ప్రదేశము కంపించగా జగమంతయు కల్లోలము అయినది. అట్టి జిజ్ఞాసువులు ఇప్పుడు క్రొత్త పాటలను పాడును. ఆ మహావేదాంతములు విన్నావా? చీకటి పోయి వెలుగు రాగా పక్షులు ఎగిరిపోవుట వలన సర్ప ప్రమాదము తప్పినట్లు జిజ్ఞాసువులకు జ్ఞానోదయం అవ్వగా ఇప్పుడు క్రొత్త ప్రాతలను కలిపి పాడును. ఆ మహావేదాంతములు విన్నావా? జానపదంబునీతరుల చాటు సైకత సీమలందు పంతానకు నాడు పిల్లలు ఋతంబున కొంగలు త్రొక్కు చెరువు చందాన జగంబు మట్టి ప్రమదంబుల పుత్సుము దుఃఖమన్న మార్గానకు పోకు మీ తపసు కాదను వారు నెరుంగరేమియున్. గ్రామములోని ఈ చెట్ల సమీపమున ఇసుక ప్రదేశములందు పోటీలు పడి ఆడుకొను పిల్లల వలె కొంగలు తమ కూతలతో చెరువులు త్రొక్కు విధముగా ప్రపంచమును త్రొక్కి సంతోషముతో ఉండుము. దుఃఖమనే మార్గమును అనుసరించకు. మీ తపస్సును కాదను వారికి ఏమీ తెలియదు. తెల్ల తెల్లవారని తెలివిలో కోళ్ళును కాకులు కూసెనే వేకుజాము స్ఫురించెనే పిల్ల తెమ్మెరల్ వీయుచు పూల సుగంధాల మోసి తెచ్చే ఆంతరిక్షాన వేగు చుక్కలో ఆ వెల్లదనము నీకర్థమైనదా పద ఇది నీ పదార్థంబుగా అనర్థమైనదా ఎన్నాళ్ళకైన గాని నీవు పడికట్టు మాటలనే కరువిడి పాడుచున్నావు. ఈశ్వర భక్తి పాఠములు మహాయోగి వలెనవి మోక్షమిడవు. నీ నిజంబంత నీలోనే నెగడు కంటే. కొంచెం సూర్యోదయం అగుచున్నదని తెలుసుకొన్న తెలివిలో కోళ్ళు కాకులు కూసినవి కదా. వేకువజాము వెలుగు తోచెనే. చల్లని పిల్లగాలులు వీయుచూ పూల సుగంధాలను మోసి తెచ్చెను.
ఆ ఆకాశమందలి ఆ వేగు చుక్కలోని తెల్లని కాంతి ఏమిటో అర్థమైనదా? పద పద, ఎన్నాళ్ళకైనను గాని అది నీ వస్తువుగా అర్థమైనదా? నీవు మర్యాదపూర్వక మాటలను అదే పనిగా చెప్పుచు ఈశ్వర భక్తి పాఠములు మహాయోగి వలె పాడుచున్నావు. అవి మోక్షమిడవు. పరిశీలించి చూసినట్లయితే నీ సత్యమంతా, నీ వివరణే నిజమంతా నీలోనే ప్రకటితమవును. ఏడ్పులో నవ్వు, నవ్వులో నేడ్పు తొంగి చూచుచున్నది. మా కంట చూచువారికి ఈ రహస్యాలు తెలియును. ఇతరులేమి చూడనేర్తురు ప్రకృతిలో సొగసులరసి. ఏడ్పులో నవ్వు, నవ్వులో ఏడ్పు తొంగి చూచుచున్నది. ఈ రహస్యములు మా దృష్టితో చూచువారికి తెలియను. ఇతరులు ప్రకృతిలోని సొగసులను వెతకి దేనిని చూడనేర్చుకొందురు? GR ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్. అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.